ఈరోజే ఆషాఢ అమావాస్య. ఇది ఆదివారంతో కలిసి వచ్చిన అద్భుతమైన అమావాస్య. చాలా శక్తివంతమైనది. అయితే ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, ఒక నిమిషంలో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. వద్దన్న డబ్బు వస్తుంది. మీ కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అదృష్టం వరిస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ముందుగా ఈ చుక్కల అమావాస్య రోజు చుక్కల అమావాస్య వ్రత కథను వింటే చాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. సౌనకాది మహర్షులు సూత మహర్షితో ఇలా అంటున్నారు. ఓ సూత మహాముని, భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి. ఇలాంటి భూలోకంలో స్త్రీలు తరించడానికి ఏదైనా వ్రతం ఉందా అని, దాని గురించి వివరించండి అని వినయంగా అడిగాడు. దానికి సూత మహాముని చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. ఓ మహామునులారా, మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఇది మీకే కాదు, సకల మానవాళికి కూడా ఎంతో ఉపయోగకరమైన ప్రశ్న. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది. ఒక గొప్ప వ్రతం ఉంది. ఆ వ్రతం పేరే చుక్కల అమావాస్య వ్రతం. పూర్వం ఇదే అనుమానం పార్వతీదేవికి కలిగింది. వెంటనే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తనకు వచ్చిన సందేహం గురించి తెలిపింది. దానికి శివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు. శివుడు పార్వతీదేవికి ఏమి చెప్పాడో అదే మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి అని సూత మహర్షి చెప్పాడు. పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సౌందర్యవతి, గుణవతి. అంతేకాదు ఆమె మహాప్రతివ్రత. వారికి అనుభవించడానికి అన్నీ ఉన్నా లేనిది ఒకటే లోటు, అదే సంతానం. ఆ బ్రాహ్మణ దంపతులు మహాశివుడికి అనేక పూజలు చేశారు. దేవశర్మ శివుడి కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు. శివుడు దేవశర్మ భక్తికి మెచ్చి అతని ముందు ప్రత్యక్షమైనాడు. శివుడు దేవశర్మను ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి దేవశర్మ శివుడిని కొంచెం సేపు ప్రార్థించి తన కోరికను తెలియజేశాడు. ఓ దేవా, పుత్ర సంతానం లేని మాకు పుత్రుని సాధించు అని కోరుకున్నాడు. శివుడు దేవశర్మ కోరిక విని, నీకు బుద్ధిమంతుడైన అల్పాయుష్కుడు కావాలా, బుద్ధిహీనుడైన దీర్ఘాయుష్కుడు కావాలా అని అడిగాడు. దానికి దేవశర్మ బుద్ధిమంతుడైన పుత్రుడు కావాలి అని చెప్పాడు. దానికి శివుడు, నీ కోరిక అతి త్వరలోనే నెరవేరుగాక అని చెప్పి మాయమై వెళ్ళిపోయాడు. దేవశర్మ వెంటనే తన భార్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పాడు. పుత్రుడు పుడుతున్నందుకు ఆనందించాలో, అతడు అల్పాయుష్కుడు అని తెలిసి బాధపడాలో తెలియలేదు. కొన్ని రోజులకు దేవశర్మ భార్య గర్భం దాల్చింది. పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చింది. ఆ పిల్లవాడు రోజు రోజుకు చంద్రుడిలాగా ప్రకాశవంతంగా తయారవుతున్నాడు. ఆ పిల్లవాడిని చూసి ఆ తల్లి తనలో తానే బాధపడుతూ ఉండేది. దేవశర్మ పుత్రుడికి ఉపనయనం చేశారు. ఆ పిల్లవాడికి సుశర్మ అని పేరు పెట్టారు. సుశర్మ అల్పాయుష్కుడు అని తెలిసి ఎవరు పిల్లను కూడా ఇవ్వలేదు. దేవశర్మ దంపతులు ఎంతో విచారించారు. ఆ తర్వాత ఒక పేద పిల్లని చూసుకొని ఆ పిల్ల తల్లిదండ్రులకు కొంచెం డబ్బు ఇచ్చి సుశర్మకు ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. భర్త జన్మ రహస్యం తెలిసి ఆ అమ్మాయి ప్రతిరోజు గౌరీ పూజ భక్తి శ్రద్ధలతో చేసేది. కొంతకాలానికి సుశర్మ అర్ధరాత్రి అకస్మాత్తుగా మరణించాడు. అతని భార్య తల్లిదండ్రులు సగం మీద పడి ఏడ్చాడు. పార్వతీదేవి భక్తురాలు గనుక అతని భార్య ఏడవడం చూడలేక పార్వతీదేవి ఆ స్త్రీకి కనిపించి ఇలా చెప్పింది. పార్వతీదేవి ఆ స్త్రీతో, అమ్మ, విధిని ఎవ్వరూ దాటలేరు. నువ్వు పూర్వజన్మలోని స్నేహితురాలతో కలిసి చుక్కల అమావాస్య వ్రతం చేశావు, ఉద్యాపన చేయలేదు. అందుకే నీకు ఈ జన్మలో వైధవ్యం కలిగింది. కాబట్టి నువ్వు ఆలోచించి వ్రతం ఆచరించుకోవాల్సింది. ఏ వ్రతమైనా సరే మొదలుపెట్టి దానిని మధ్యలో విడవకూడదు. పట్టిన దాన్ని సంపూర్ణం చేయాలి. లేదంటే ఇలాంటి దుఃఖాలే కలుగుతాయి. పగటిపూట భోజనం చేయకూడదు. వ్రతం సగం చేయకూడదు. నువ్వు వ్రతం చేసి ఉద్యాపన చేస్తే భర్త తిరిగి బతుకుతాడు అని చెప్పి పార్వతీదేవి మాయమైంది. పార్వతీదేవి మాటలు విన్న వెంటనే ఆ స్త్రీ కళ్ళు తుడుచుకొని లేచి తలస్నానం చేసి
నియమ నిష్టలతో చుక్కల అమావాస్య వ్రతాన్ని పూర్తి చేసి ఆ పుణ్యాన్ని గౌరీదేవికి దారపోసింది. వెంటనే చనిపోయిన ఆమె భర్త సుశర్మ లేచి కూర్చున్నాడు. సుశర్మ బతకడంతో అతని తల్లిదండ్రులు, భార్య ఎంతో సంతోషించారు. ఇరుగు పొరుగు వారు, బంధువులు అందరూ ఆశ్చర్యపోయారు. సుశర్మ భార్య దగ్గరకు చుట్టుప్రక్కల ఉన్న స్త్రీలు వచ్చి వ్రత విధానం మాకు చెప్పమని అడిగారు. అప్పుడు ఆమె వారితో, ఓ పుణ్యశ్రీలారా, ఆషాఢ బహుళ అమావాస్య రోజు దీపస్తంభ వ్రతం అంటే చుక్కల అమావాస్య వ్రతం చేసుకోవాలి. ఈ వ్రతం వివాహమైనప్పటి నుండి 9 సంవత్సరాలు చేసుకోవాలి. మొదటి సంవత్సరం, చివరి సంవత్సరం దంపతులకు పూజ చేసి భోజనం పెట్టి తాంబూలాలను ఇవ్వాలి. మిగతా సంవత్సరాలు ఆడవారికి తాంబూలాలను ఇవ్వాలి. 9 సంవత్సరాల వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత వెండి చుక్క, బంగారు చుక్క చేయించి దీపస్తంభంలో సహా వీటిని బ్రాహ్మణులకు ఇవ్వాలి. ఈ విధంగా ఈ వ్రతాన్ని ఎవరైతే చేస్తారో వారికి సంతాన సౌభాగ్యంతో సుఖంగా జీవించి అంతఃకాలమున కైలాసానికి చేరుకుంటారు. ఇదే చుక్కల అమావాస్య వ్రత కథ. ఈ పవిత్ర కథని ఎవరైతే విన్నారో ఈ రోజుతో వారికి అదృష్టం పడుతుంది. మీ జన్మ జన్మల పాపాలు కూడా ఈ రోజుతో పోతాయి. మీ ఇంటిలో వారందరూ కూడా దీర్ఘ ఆయువుతో జీవిస్తారు. మీ దరిద్రం మొత్తం కూడా ఈ రోజుతో పోతుంది. మీకు, మీ ఇంటిలోని వారికి సకల శుభాలు కలుగుతాయి. అలాగే అమావాస్య తిథి గురించి ఈ పవిత్ర కథను వింటే వారికి దోషాలన్నీ కూడా తొలగి రాజయోగం పడుతుంది. పూర్వం బ్రహ్మదేవుడు వివిధ రకాల ప్రజలను సృష్టించాలని అనుకున్నాడు. అందుకోసం స్థిరమైన మనసుతో ఆ ప్రజలందరి మూల ద్రవ్యాన్ని మనసులో నిలుపుకొని వారిని బయటకు తీసుకురావడం కోసం పరబ్రహ్మను ప్రార్థించాడు. ఆ సమయంలో ధ్యానంలో ఉన్న బ్రహ్మదేవుని శరీరం నుండి పొగ రూపంలో దివ్య పురుషులు వచ్చారు. పొగ రూపంలో ఉన్న ఆ దివ్య పురుషులు, మేము సోమరసం త్రాగుతాము అని దేవతలతో అంటూ ఉద్భవలోకం వైపు వెళ్తూ ఆకాశంలో కాసేపు అలా నిలబడ్డారు. అంతలో బ్రహ్మదేవుడు ధ్యానం నుండి లేచి కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఆకాశంలో నిలిచిన దివ్య పురుషులు కనిపించారు. వారిని చూసి, ఓ దివ్య పురుషులారా, మీరు ఈ రోజు నుండి భూలోకంలో ఉన్న గృహస్థులందరికీ కూడా పితృదేవతలుగా ఉండండి అని ఆజ్ఞాపించారు. ఆయన నిలిచిన పురుషులలో తలపైకి ఎత్తి నిలిచిన వారు నాంది ముఖములు అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. శ్రాద్ధ కర్మల్లో వృద్ధి కోసం పితృదేవతలని వేద మార్గంలో పూజించాలి. అగ్నిని ముందు ఉంచుకొని నిత్యాగ్నిహోత్రం చేసే విప్రులు నిత్యాన్నమితిక కామ్య కర్మలు ఆచరించేటప్పుడు పర్వదినాల్లో పితృదేవతలు సంతృప్తి పరచాలి. బ్రహ్మవర్తనలు అనగా వెలుపల దర్భలపై కూర్చుండే వారిని శక్తిహీనులు తృప్తిపరచాలి. అలాగే నెయ్యి తాగే వారిని వైశ్యులు తర్పణాల ద్వారా తృప్తిపరచాలి. ఇక శూద్రులు బ్రాహ్మణులను అడిగి తమ తల్లిదండ్రుల పేరు చెప్పుకొని ఎలాంటి మంత్ర విధానం లేకుండానే పితృదేవతలను అర్చించవచ్చు. ఆయా పితృదేవతలకి తిథులున్న రోజులలో వారిని అర్చించాలి. బ్రహ్మదేవుడు పితృదేవతలను పిలిచి వారితో ఇలా అన్నాడు, ఓ పితృదేవతలారా, మానవుల ద్వారా తర్పణాలు, పూజలు అందుకుంటున్న మీరు వారి కోరికలు తీర్చండి. ఆయువు, కీర్తి, ధనం, సంతానం వారికి ప్రసాదించండి అని వారికి దక్షిణాయనం అనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు పితృదేవతలకు మార్గాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మభూత సృష్టిని కొనసాగించాడు. అప్పుడు పితృదేవతలు బ్రహ్మదేవుడితో ఇలా అన్నారు, ఓ బ్రహ్మదేవుడా, మాకు కూడా ఏదో ఒక తిథిని, వృత్తిని అనుగ్రహించు అని కోరారు. దానికి బ్రహ్మదేవుడు వారితో ఇలా అన్నాడు, మీకు అమావాస్య తిథి కనిపిస్తున్నాను. అమావాస్య రోజు ప్రజలు దర్భలతో, నువ్వులతో, నీళ్లతో మీకు తర్పణాలు ఇస్తారు. దానివల్ల మీరు తృప్తి చెంది ముక్తి పొందుతారు అని ప్రసాదించాడు వరాన్ని. అలాంటి నుండి అమావాస్య పితృదేవతలకు అత్యంత పవిత్రమైనదిగా నిర్ణయించబడింది. ఈ కథను మీరు ఈరోజు వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇంకా ఎవరు ఉండరు. ఇక మీ ఇంటిలో అన్ని శుభాలే. చుక్కల అమావాస్య అంటే దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ చుక్కల అమావాస్యను మొదలైంది. అందుకే చుక్కల అమావాస్య పేరుతో నోము నోచుకుంటారు. ఇందుకోసం గౌరీ పూజలు చేసి సంధ్యావేళ వరకు నిష్టగా ఉపవాసం ఆచరిస్తారు. అమ్మవారి ముందు 100 చుక్కలు పెట్టి వాటి మీద 100 దారపు పోగులు ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని
మరునాటి వరకు ధరిస్తారు. చంద్రుడు అమావాస్య రోజు కనిపించడు. అంత అంధకారంగా ఉంటుంది. అమావాస్య ముందు పౌర్ణమి వరకు చంద్రుడు పెరుగుతూ వస్తూ ఉంటాడు. పౌర్ణమి నుండి అమావాస్య వరకు చంద్రుడు వెలుగు క్షీణిస్తూ వస్తుంది. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా? చంద్రుడు పరమ ప్రతివ్రత అనసూయాదేవి సుతుడు, దత్తాత్రేయుడికి సోదరుడు, స్వయంగా మహాశక్తి సంపన్నుడు. అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు. ఆఖరకు మనిషి మనసును శాసించేవాడిగా జ్యోతిష్యంలో స్థానాన్ని పొందాడు. అలాంటి చంద్రుడికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మ కుమారుడైన దక్షుడు. ఆ దక్షుడికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 27 మంది కుమార్తెలు. దక్షుని కోరికను మన్నించి ఆయన కుమార్తెలు వివాహం చేసుకున్నాడు చంద్రుడు. అయితే వివాహానికి ముందు దక్షుడు చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడు. తన 27 మంది కుమార్తెలకు సమానమైన ప్రేమను అందించాలనని ఆయన మాట. ఆ మాటకు మారు మాట్లాడకుండా సరేనన్నాడు చంద్రుడు. దక్షుని 27 మంది కుమార్తెలతో చంద్రుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క భార్య వద్ద ఉండసాగాడు చంద్రుడు. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. అయితే రోజులు గడిచిపోతుంటే చంద్రుడికి ఆ 27 మందిలో రోహిణి అనే భార్య మీద అధిక ప్రేమ సాగింది. మిగతా భార్యల్లో అసూయ కలిగించేంతగా రోహిణి పట్ల చంద్రుడి వ్యామోహం పెరిగింది. చంద్రుడు దక్షుడికి ఇచ్చిన మాట తప్పాడు. కొన్నాళ్ళకి ఈ వ్యవహారాన్ని తండ్రి జీవన వేశారు మిగతా భార్యలు. విషయాన్ని విన్న దక్షుడు చంద్రుడిని మందలించాడు. కానీ కొద్ది కాలం గడిచాక చంద్రుడిలో అదే తీరు కనిపించసాగింది. మిగతా భార్యల కంటే అతడికి రోహిణి మీదనే ఎక్కువ ప్రేమ కలగసాగింది. ఇక ఈసారి దక్షుడు ఊరుకోలేదు. కేవలం రోహిణి మీద ప్రేమతో తన మిగతా కూతుళ్లను సవ్యంగా చూసుకోవటం లేదంటూ దక్షుడు చంద్రుడి మీద కోపగించుకున్నాడు. ఏ వెలుగును చూసుకొని నువ్వు ఇలా వెర్రవేగుతూ ఉన్నావో ఆ వెలుగు క్రమేపీ క్షీణించిపోతుందని శపించాడు. బ్రహ్మ కుమారుడైన దక్షుడి మాటకు తిరిగేముంటుంది? ఆయన శపించినట్టుగానే ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ చంద్రుడు క్షీణించిపోసాగాడు. చంద్రుడే గనక క్షీణించకపోతే ఔషధాల పరిస్థితి ఏం కావాలి, మనుషుల మనసులు ఏం కావాలి అంటూ దేవతలంతా కూడా కలవరపడిపోసాగారు. చంద్రుడు కూడా తనకు శాప విమోచనం ప్రసాదించమంటూ అటు ఇటు తిరిగాడు. కానీ ఎక్కడా అతడికి ఉపశమనం లభించలేదు. చివరికి మరి కాస్త వెలుగు మాత్రమే మిగిలిన సమయంలో శివుని చెంతకు చేరాడు. చంద్రుని పరిస్థితి గమనించిన బోలాశంకరుడి మనసు కరిగిపోయింది. దక్షిణి శాపం అకారణమైనది కాదు కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు. అదే సమయంలో అతని శాపం వల్ల ఈ లోకం అంధకారంలో ఉండడం మంచిది కాదు. కనుక మధ్య మార్గంగా ఒక ఉపాయాన్ని సూచించాడు పరమేశ్వరుడు. శివుడు చంద్రుడితో, చంద్రదేవ, నీవు దక్షిణ శాపం కారణంగా ఒక పక్షం పాటు క్షీణించక తప్పదు. అయితే లోక కళ్యాణార్థం మరుసటి పక్షం వెలుగును సంతరించుకుంటూ ఉండేలాగా నేను వరం ఇస్తున్నాను అన్నాడు శివుడు. దానితో చంద్రుడు ఎంతో సంతోషించాడు. తర్వాత చంద్రుడు పరమేశ్వరుడి వద్ద ఉంటే దక్షుడి శాపం నుంచి కొంతైన విమోచనం పొందే మార్గం ఉందని గ్రహించి అప్పటి నుంచి శివుడి శిఖలో చంద్రవంకగా ఉండిపోయాడు. అలా పరమశివుడు చంద్రశేఖరుడు అయ్యాడు. మోహం ఎంతటి వారినైనా దిగజారుస్తుందని తప్పు తెలుసుకొని పరమేశ్వరుని పాదాలను చేరుకున్న రోజున ఇది జీవితం వెలుగులమయం అవుతుందని ఈ వృత్తాంతం తెలియజేస్తుంది. ఈరోజు వస్తువుల అసలు విలువ వాటి ఉపయోగం వలనే వస్తుందని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అనగనగా నేపాల్లోనే రాజులు పరిపాలించేవాడు. అతని దగ్గర చాలా సంపాదన ఉండేది. అంటే ఎన్నెన్నో వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మరకతాలు, మాణిక్యాలు, ముత్యాలు, ఇంకా ఎంతో బంగారం ఉండేది. ఎవరికీ లేనంత గొప్ప భవంతి ఒకటి ఉండేది ఆయనకు. ఆ భవనం కూడా భలే ఉండేది, ఎంతో అద్భుతంగా. పెద్ద పెద్ద శిల్పాలతో చెప్పలేనంత అందంగా ఉండేది. రాజుగాడు బంగారు పళ్ళెంలో భోజనం చేసేవాడు. వెండి గ్లాసులో నీళ్లు తాగేవాడు. తాగేసి తన సంపద గురించి ఆలోచించుకునేవాడు. ఒక్కోసారి ఇంకా వేరే పని మీద లేదంటే అట్లా నడుచుకుంటూ తన ఖజానాకు వెళ్ళేవాడు. ఖజానా అంటే సంపదను దాచుకునే గది. అందులో రాజుగారు తన దగ్గర ఉన్న ప్రత్యేకమైన వజ్రాలను, ముఖ్యమైన వైడూర్యాలను దాచుకునేవాడు.
అవి కూడా ఎన్ని ఉండేవి అంటే వాటి రాసులతో గది అంతా కూడా నిండిపోయి ఉండేది. చిన్న పిల్లలు ఇసుకతో ఆడుకున్నట్టుగా దగదగా మెరిసే ఆ వజ్రాలతోటి ఆడుకునేవాడు రాజుగారు. కెంపుల కొంపలో పాదాలు దాచుకొని వాటి మీద పగడాలను అమర్చి ఎంత అందంగా ఉన్నాయి ఇవి అని ముగిసిపోయేవాడు. అంతసేపు అలా ఆడి అలసిపోయి మరకతాల కుప్పను మింగి మంచంలాగా చేసుకొని వాటి మీద పడుకొని నిద్రపోయేవాడు. ఖజానాలో అట్లా గడిచినంతసేపు రాజుగారికి సంతోషం ఇన్వడించేది. నేపాల్లో తనే గొప్ప రాజు అనిపించి మనసంతా ఉల్లాసంతో నిండిపోయేది. తను ఖజానాలో ఎంతసేపు గడిపితే అంతసేపు మొలక నవ్వులు రువ్వుతూ ఉండేవి రాజుగారి ముఖం. బహుశా ప్రపంచంకెల్లా అత్యంత ధనికుడైన రాజుని నేనే కావచ్చు అనే ఆలోచన వచ్చినప్పుడు ఆయనకు మరింత ఉల్లాసం కలిగింది. ఒకరోజు ఆయన రాజ్యానికి కలిసి వచ్చాడు. ఆయన మహాత్ముడని, జ్ఞాని అని అందరు చెప్పుకుంటుంటే విన్నారు రాజుగారు. వినేసరికి నేను కూడా ఆయన ఆశీస్సులు అందుకోవాలనిపించింది ఆయనకు. వెంటనే బయలుదేరి రిషి బస చేసిన తోటలోకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాడు. మా మందిరానికి వచ్చి కొన్నాళ్ళు ఉండండి, మమ్మల్ని ధన్యుని చేయండి అని ప్రార్థించాడు. రిషి సరేనని రాజుగారు భవనానికి బయలుదేరి వచ్చాడు. రిషి గౌరవార్థం రాజుగారు ఆ రోజు సాయంత్రం గొప్ప విందును ఏర్పాటు చేశారు. ఋషి పక్కన కూర్చొని స్వయంగా వడ్డించారు. ఆయనకు తన సౌదాన్నంతా కూడా తిప్పి చూపించారు. తను రాణులను ఉండే చోటు ఆయనకు బస ఏర్పాటు చేశారు. అంతా అయ్యాక ఏనాడు ఎవరికి దక్కనంత గౌరవం ఋషికి ఇవ్వాలనుకున్నారు. దాంతో రాజు ఋషితో, స్వామి, నా ఖజానాలను చూపిస్తాను, మీకు రండి. మీకు అట్లాంటి సుందర దృశ్యాన్ని ఎన్నడూ చూసి ఉండరు. ఈ దేశంలో ఎవరి దగ్గర లేనన్ని విలువైన మణులు, మాణిక్యాలు నా దగ్గర ఉన్నాయి. ఎన్నంటే వాటి కుప్పలు ఖజానాపై కప్పును అంటుకుంటాయి. రండి చూద్దురు అని వెంట తీసుకొని వెళ్ళారు. రాజుగారు ఋషికి ఒకరికే ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చింది. ఇంతవరకు రాజుగారు తప్ప మనిషి అన్న వాడెవ్వడు అస్సలు ఖజానాలోకి అడిగే పెట్టి ఉండలేదు. రాజుగారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. నా ఖజానాని చూసి ఋషి ఆశ్చర్యపోతాడు, అదేరిపోతాడు. అసలు బహుశా ఈ సంతోషంలో ఆయన నాకు ఏవో చక్కని వరాలు, ఆశీర్వాదాలు కూడా ఇవ్వవచ్చు. లేదంటే దేశాన్ని చక్కగా పాలించడంలో మెలకువలు ఏమైనా 1-2 ఇచ్చి వెళ్ళవచ్చు అనుకుంటూ తన ఖజానా తలుపులు తెరిచాడు. 2 చేతులు బారజాపి ఋషిని లోనికి ఆహ్వానించాడు. రండి మహర్షి, రండి, చూడండి, కళ్ళు మిరిమిట్ల కొలిపే ఈ సంపదను చూడండి. కప్పునంటే ఈ పగడాల కొండలు చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో, ఇవి ప్రత్యేకంగా విదేశాల నుండి తెప్పించిన రత్నాలు అంటూ కొద్దిసేపు మైమరిచిపోయారు. ఋషి చకచక ఖజానంతా కూడా కలియదిరి చూశాడు. అప్పుడు ఋషి పెదవి విరుస్తూ, ఇంతేనా నీ సంపద అన్నాడు. ఆ మాట విన్న రాజుగారిని వివరపోయాడు. ఇంత విలువైన రాళ్ళు మీ కళ్ళ ముందు ఉంటే మీకు సంతోషము, ఆశ్చర్యము వేయటం లేదా స్వామి, అట్లా అంటున్నారు అన్నాడు. దానికి ఋషి నవ్వాడు. క్షమించండి రాజా, నాకు ఈ రాళ్ళ కంటే విలువైన రాళ్ళు తెలుసు. వాటి విలువతో పోలిస్తే నీ అసలు రాళ్ళు కూడా కావు అన్నాడు. అప్పుడు ఆశ్చర్యపోవటం రాజుగారి వంతు అయింది. ఆయనకు కొంచెం కోపం కూడా వచ్చింది. తన దగ్గర ఉన్న వాటికంటే విలువైన రాళ్ళు ఎవరి దగ్గర ఉండి ఉంటాయి అన్నది ఆయన ఊహకే అందని విషయం. ఓహో అట్లానా, తమరు ఆ విలువైన రాళ్ళేవో ఎక్కడున్నాయో అని వెటకారంగా రాజు ఋషిని అడిగాడు. తనకంటే ధనికులు ఉన్నారని ఊహకే ఆయన నోరు చేరెక్కింది. రేపు ఉదయాన్నే చూపిస్తాను మీకు, ఇప్పటికా నిద్రపోవలసిన సమయం అయింది కదా అంటూ ఖజానాలోంచి నేరుగా పడక వైపు దారి తీశాడు ఋషి. ఆ రోజు రాత్రి పడుపు మీద అటు ఇటు ఎంత తోలాడిన రాజుగారికి ఇంకా నిద్ర పట్టలేదు. అసలు నాకంటే ఎక్కువ విలువైన రాణి ఎవరైనా ఇట్లా సంపాదించి ఉంటారు అని ఒకటే మదన పడ్డాడు. రాజు నిజమే చెప్తున్నాడా, రేపు నిజంగానే చూపిస్తాడా ఆ రాళ్లను అన్న ఆలోచనతో రాత్రంతా కూడా కునుకు లేదు రాజుకి. ఎంతకీ తెల్లవారలేదు. చివరికి తెల్లవారింది. రాజు తెల్లవారుజామునే ఋషి దగ్గరికి వెళ్ళి, పదండి, మరి త్వరగా తయారవ్వండి, మనం వెంటనే వెళ్ళి చూద్దాం ఆ రాళ్లను అన్నాడు. ఋషి నవ్వాడు. అంతకంటే విలువైన రాళ్ళ గురించి విన్న తర్వాత రాజుగారిలో ఎంత మార్పు, ఎంత ఆత్రపడుతున్నాడు వాటిని చూడాలని అనుకున్నాడు. ఋషి రాజుగారిని ఆయన బయటకి నడిపించాడు. భవంతిలో నుంచి సన్నని ఒక బాట
తప్పకుండా నడుచుకొని దగ్గరలో ఉన్న గ్రామాన్ని ఒక దగ్గర చేరుకున్నారు. రాజుగారి ఆత్రం మరింత ఎక్కువైపోయింది. ఈ పల్లెటూర్లలోన నా దగ్గర ఉన్న మనుల కంటే విలువైన రాజులున్నాయా అనుకుంటూ అనుమానిస్తూనే నడుస్తూ ఉన్నాడు. అక్కడ ఓ ఇంటి వాకిట్లో ఒక ఆవిడ కూర్చొని ఉన్నది. తిరగలిలో ధాన్యం విసురుతున్నది. ఆవిడ పక్కగా నిలబడ్డారు రిషి. అప్పుడు రిషి రాజుతో, అదిగో చూడండి, ఆ రాళ్లతో ఆమె ధాన్యం విసురుతున్నది చూశారా అన్నది గుసగుస అన్నాడు. విసురురాయి వైపు చూస్తూ రాజుగారు తిరగలిని రిషిని మార్చి మార్చి చూసి తిరగబడి నవ్వారు. ఏం ప్రత్యేకత కనిపించింది స్వామి మీకు ఆ రాతిలో? ఇట్లాంటి వేలు వందలు ఉంటాయి. ఇవి చాలా మామూలు తిరగలి రాయి. దీనికి అసలు ఏమీ విలువే లేదు అన్నాడు ఏకతాళి ధ్వనించే కొద్దితో. ఋషి మూర్ఖత్వాన్ని తలుసుకున్న కొద్దీ ఆయనకు నవ్వు ఆగటం లేదు. రత్నానికి తిరగలికి తేడా తెలియని వాడు ఏమి రిషి? ఇట్లాంటి వాడికి తన ఖజానా విలువ ఎందుకు తెలుస్తుంది అనుకుని రాజుగారు వెనుదిరిగి పోబోతూ ఉంటే రిషి ఆయన్ని వెనక్కి పిలిచారు. ఇటురా రాజా, ఇక్కడికి వచ్చి ఈ రాయి ఏం చేస్తుందో జాగ్రత్తగా చూడు. ఒక రకంగా చూస్తే నువ్వన్నదే నిజమే. నీలాంటి తిరగలి రాళ్ళు వందలు వేలు ఉంటాయి. కానీ మరో విధంగా చూడు, నీ ఖజానాలో బందీలై కూర్చున్న రాళ్ళ కంటే వీటి విలువే ఎక్కువ. ఈ తిరగలి రాయి ప్రతిరోజు ఈమె తినేందుకు అవసరమయ్యేంత పిండినిస్తున్నాయి. ఏ రోజుకు ఆ రోజు ఈమె కడుపు నింపుకునేందుకు ఇది ఆకలి ఆహారం అవుతుంది. నీ రాళ్ల వల్ల ఏం ఉపయోగం కలుగుతున్నది? అవి ఎప్పుడు అక్కడే పడి ఉంటున్నాయి అన్నాడు. ఆ మాటలు విన్న రాజుగారిలో ఆలోచన మొదలైంది. నిజమే, తన రాళ్లతో నిజానికి ఎవరు ఏమి చేయలేరు. అవి ఎందుకు పనికిరావు? ఎవరైనా కేవలం వాటిని చూడవచ్చు. తాము ఎంత ధనవంతులు తలుచుకొని గర్వపడవచ్చు అని ఆలోచించసాగాడు. అప్పుడు ఆయన ఆలోచనలు వ్యర్థమైనట్టు రిషి అన్నాడు. ఇప్పుడు అర్థమైనట్టుంది రాజా, నీ దగ్గర ఉన్న రాళ్ళు ఎందుకు పనికిరావు. ఇక్కడున్న రాళ్ళన్నిటిలోనూ ఈ తిరగలి రాయిని మించిన విలువైన రాయి అసలు లేనేలేదు. ఇది లేకపోతే ఈమె తన ధాన్యాన్ని విసురుకొనే లేదు. రోజు రొట్టె తయారు చేసుకొని తినడం లేదు. మీ ఖజానాలో ఉన్న రాళ్ళన్నీ కలిసి కూడా చెయ్యని పని ఈ తిరగలి రాయి అవలీలగా చేస్తుంది. దీనికేం విలువ కడతావు అన్నాడు రిషి. అప్పుడు రాజుగారికి జ్ఞానోదయం అయింది. వస్తువుల అసలు విలువ వాటి ఉపయోగం వలనే అని చెప్తున్న రిషికి తల ఒగ్గిన నమస్కరిస్తాడు. అలాగే ఈరోజు పౌర్ణమి అమావాస్య అనే ఇద్దరు అక్కా చెల్లెల కథ వింటే చాలు. మీ ఇంట్లో గొడవలు జరగవు, కష్టాలన్నీ కూడా పోతాయి. రాజ్యంలో రాజు రాణి ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడు కూడా గోవులకు సేవ చేస్తూ ఉండేది. తానే అన్ని పనులు చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడు కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడు కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్క చెల్లెలిద్దరికీ మాత్రం ఒకరంటే ఒకరికి చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరు కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దరయ్యారు. రాజదంపతులు రాజకుమారులు ఇద్దరికి కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా అంటుంది. చూడండి, పూర్ణిమ ఎప్పుడు కూడా ఎక్కువగా పని చేయడానికి ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకి ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబానికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దామంటుంది. దానికి రాజు కూడా సరేనని చెప్పి సంబంధాలు వెతకడం మొదలు పెడతాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహం ఖాయం చేశాడు. ఇప్పుడు రాణి ఇలా అంటుంది. మహారాజా, అమావాస్య కూడా మనం వివాహాన్ని చేద్దాం. అక్క చెల్లెళ్ళు ఇద్దరికి కలిపి పెళ్లి చేయండి అని అంటుంది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరే ఒక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి
అప్పుడు ఆమె మనసులో ఇలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడు పూజలు పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన ఇంట్లో కుమార్తెలకు కూడా వివాహం చేశాడు. అమావాస్యకు చాలా సంపదలు కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రం ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రం వదిన గారులపై ఎప్పుడు కూడా పెత్తనాన్ని చెలాయిస్తూ ఉండేది. పౌర్ణమి మాత్రం ప్రతి పనిలో కూడా వారికి సహాయం చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య, పూర్ణిమ ఇద్దరు కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తన శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊళ్ళో అందరినీ పిలిచింది కానీ తన సోదరిని పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్ళు పౌర్ణమితో, నీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతుంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పద్మిని ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరు పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే పిలవవచ్చు, అందువల్ల నువ్వు కూడా మాతో రమ్మని పిలిచాను. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమి చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు, కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చొని ఉండు, అటు ఇటు తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పౌర్ణమి కళ్ళలో నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుని ప్రార్థించడం ప్రారంభించింది. ఓ మహాదేవా, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేంటి? పూజలు చేయడం నా తప్ప, పని చేయడం నా తప్ప, దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది. కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు. అప్పుడు నేను వారికి ఏం సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్న వదిల దగ్గరకు వెళ్ళాలి అనుకుంది. తన భర్తల పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలకు ఆశ్చర్యం ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ, నీకు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తనను తాను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మ చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటి పోయమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరేనని చెప్పి ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత, వేరే ఏదైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవులకే దేవుడు మహాదేవుడే అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్న వదిన దగ్గరికి వెళ్తున్నానని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరు కూడా లోపలికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి, సరే అమ్మ, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి
కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకొని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చొని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్పింది: చూడు తల్లి, ప్రతి ఒక్కరు కూడా ఈ నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి అలాగే చేస్తాను అని చెప్పి ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చొని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్న వదినల గార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వాళ్ళు సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తానని చెప్పేసరికి వదిన గారు తనకు ఎరుపు రంగు చీరనిచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదిన గారు ఇద్దరు కూడా ఒక సంచిని తనకిచ్చారు. ఆ సంచిని తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకొని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చొని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసి మాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసి మాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటిని తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత అన్న వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇక కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తనకిచ్చింది, కొత్త బట్టలను తన పిల్లలకి ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత గుడి దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెలిసేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండిపోయి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసి మాత ఇచ్చిన సంచిని తీసేసేసరికి వాటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని చాలా సంతోషపడింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నదే తడవుగా తను శివ పూజని ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పంపించింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివ పూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమి చూసి నీకెంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదిన దగ్గరికి వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయానంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య గర్భిణితో, నువ్వు నాకు ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళ్తాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను, ప్రసాదం అందరికీ పంచాలి, అందువల్ల ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. ఇక అమావాస్య బయలుదేరిన తర్వాత మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది: అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుంచి నీళ్లు లేవు. ఆ ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువల్ల నేను అవేమి చేయను అని చెప్పి తన అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధానం చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు అందరికీ కూడా అదే సమాధానం చెప్పి తన నావను దాటి తన అన్న వదినలకి ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావడంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్యకు ఆ రోజుకి అక్కడే ఉంది.
మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళి రమ్మని అంటాడు. అప్పుడు అమావాస్య ఏంటి నన్ను వెళ్ళిపోయి ఉంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి తిరిగి సంచినిచ్చి పంపించారు, మరి నాకేమి ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు అమ్మ సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరికి వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే అని చెప్పి వెళ్ళు అని చెప్పి అనేసరికి సంచిని ఇవ్వరా అని అడిగింది. నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమని చెప్పింది అవ్వ. మాత పరమేశ్వర తులసి మాత కూడా సంజీవిని ఇంటికి తెస్తుంది, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య 5 సంచులు తెరిచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాలు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటకు వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తన దేవుడా భగవంతుడా నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడికి వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను, ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉన్నా, నువ్వు వదినలకు ఎప్పుడు ఎటువంటి సహాయం చేయలేదు, నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనపడిన అవలకు సాధువుకు ఎవరికి కూడా ఇవ్వలేదు, అది చెప్పిన ఏ మాటలు కూడా వినలేదు, అందువల్లనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుని ప్రార్థించి వీటన్నిటిని కూడా పొందుతాను అని చెప్పి అప్పుడు పూర్ణిమ ఇలా ఉంటుంది. చెల్లి, నువ్వు ఎప్పుడు కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. మొదటి సూత్రం, అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు 108 సార్లు ఓం నమః శివాయ అని మంత్రాన్ని జపిస్తూనే ఉంటుంది. 3వ సూత్రం, ఎప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు, మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడు కూడా పాటిస్తూనే ఉండాలి. వాటిని ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనసుతో భగవంతుని ప్రార్థించాను, అందరికీ కూడా సహాయం చేశాను, అందరి పనులను చేశాను, అందువల్లనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయడం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగడం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడు కూడా మంచి కర్మలు చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. అలాగే ఈరోజు విష్ణుమూర్తిని సేవించేవారు ఎటువంటి సంపదలను పొందుతారో తెలిపే పురాణ కథను వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది. ధర్మరాజు ఒకనాడు శ్రీకృష్ణుడితో, కృష్ణ, పరమశివుణ్ణి కొలిచేవారు ఎప్పుడు సకల సిరి సంపదలతో సంతోషంగా ఉంటారు. విష్ణుమూర్తిని సేవించే పుణ్యాత్ములు పేదవారిగా ఉంటారు కదా, దీనికి కారణం ఏమిటి అని సందేశాన్ని వెలిబుచ్చాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మరాజా, నా అనుగ్రహం ఎవరి మీద పడుతుందో ఆ ఉత్తమ భక్తుడు సమస్త సంపదలను నేను లేకుండా చేస్తానని అతడు అప్పుడు ధనహీనుడై బాధలు పడుతూ బంధుమిత్రులను వదిలి నా భక్తులతో స్నేహం చేస్తాడని, ఆ క్రమంలో ఆత్మజ్ఞానాన్ని పొంది నాకు చేరువవుతాడని అంటాడు. ఆ తర్వాత కొంతకాలానికి అవ్యయమైన మోక్షపదం అంటే ఏమిటో అర్థం చేసుకుంటాడని, చివరికి ముక్తి పొందుతాడని, విష్ణువు సన్నిధానంలో పరమానందాన్ని అనుభవిస్తాడని అంటాడు శ్రీకృష్ణుడు. అందుకే తన సేవ చాలా కఠినమైనది భావించి చాలామంది ఇతర దేవతలను కొలుస్తారని చెప్పారు. అన్య దేవతలు ఇచ్చే సిరి సంపదలు, వరాలు, అధికారాలు శాశ్వతం కాదని స్పష్టం చేశాడు. నీ సందేహాన్ని నివృత్తి కొరకు ఒక కథ చెప్తాను విను అని కృష్ణుడు ధర్మరాజుతో ఇలా కథ చెప్పసాగాడు. పూర్వం శుకుడనే ఒక వైద్యుడుండేవాడు. అతడి కొడుకు భస్మాసురుడు పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతడు నారద మహర్షిని దర్శించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఎవరు గొప్ప అని ప్రశ్నించాడు. త్రిమూర్తులలో ఎవరు శీఘ్రకాలంలో తన భక్తులకు వరాలని ప్రసాదిస్తాడని అడిగాడు. దానికి జవాబుగా నారదుడు త్రిమూర్తులు శివుని ప్రార్థిస్తే కోరికలన్నీ కూడా వెంటనే ఫలిస్తాయని చెప్పాడు. తక్షణమే భస్మాసురుడు బయలుదేరి కేదార తీర్థానికి వెళ్ళి శంకరుని గూర్చి ఉగ్రమైన నియతితో తపస్సు చేయసాగాడు.
అలా 7 రోజుల పాటు ఘోరమైన తపస్సు చేసి 7వ రోజున కేదార తీర్థంలో పవిత్ర స్నానం చేసి భస్మాసురుడు గండ్రగొడ్డలితో తన తల నరికి అగ్నిగుండంలో వేయబోడా. అప్పుడు అగ్నిగుండాన్ని శివుడు ప్రత్యక్షమై భస్మాసురుడి తపస్సుకు మెచ్చుకున్నానని అన్నాడు. వరం కోరుకోమన్నాడు. దానికి భస్మాసురుడు తాను ఎవరి తల మీద చేయి పెడితే వారు తల వెంటనే 100 ఒక్కలై వాడు మరణించాలని కోరగా శివుడు దాన్ని ప్రసాదించాడు. భస్మాసురుడు తనకిచ్చిన వరాన్ని పరీక్షించాలనుకొని శంకరుడి మీదకి వెళ్ళాడు. శివుడు తల మీద చేయి పెట్టబోయాడు. దాంతో శివుడు భయంగా పరిగెత్తాడు. ఇద్దరు ముల్లోకాలను తిరిగారు. చివరకు పరమశివుడు విష్ణు స్థానాన్ని సమీపించాడు. శివుడి పరిస్థితిని విష్ణుమూర్తి తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. భస్మాసురుడి మదం అణచడానికి వటువు వేషంలో వాడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి ఎందుకు వచ్చావని వటువు రూపంలో ఉన్న విష్ణువును భస్మాసురుడు అడిగాడు. తానక్కడికి వచ్చిన సంగతి శివవిరంగా చెప్పాడు భస్మాసురుడు. అప్పుడు శివుడిచ్చిన వరాలను నమ్మవద్దని, తాను ఇచ్చిన వరం అసత్యమని తేలుతుందని శివుడు పారిపోతున్నాడని వటి రూపంలో ఉన్న విష్ణుమూర్తి. శివుడు తనకిచ్చిన వర ప్రభావం తెలుసుకోవడానికి ఒక ఉపాయం చెప్తానన్నాడు. దానికోసం భస్మాసురుడిని శుభ్రంగా స్నానం చేయమని, పరిశుభ్రంగా శివుడు వెంట వెళ్తే అప్పుడు శివుడిని త్యాగి కోరిక నెరవేర్చుకోవచ్చునని ఆ వటువు సలహా ఇచ్చాడు. భస్మాసురుడు విష్ణు మాయకు లోబడిపోయి అజ్ఞానానికి లోనయ్యాడు. వటుడు చెప్పినట్టే స్నానం చేస్తూ తన చేయిని తన తల మీద పెట్టుకొని చనిపోయాడు. భస్మాసురుడి తల 100 ఒక్కలై హతమైపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి శివుని చూసి భస్మాసురుడి లాంటి దుర్మార్గులకు అలాంటి వరాలు ఇవ్వకూడదని చెప్తాడు. ఇలా ఉండగా మహాతపస్సంపన్నుడైన కొన్ని మునీశ్వర్లు ఒకసారి సరస్వతి నది ఒడ్డున శాస్త్రోక్తంగా అనేక యజ్ఞాలు చేసాగారు. అతని వారి మధ్య ఒకసారి త్రిమూర్తుల అధికలో చర్చ వచ్చింది. తెలుసుకోవడానికి బయలుదేరారు. అందరూ కలిసి ముగ్గురులో ఎవరు గొప్ప అని తెలుసుకోవడానికి భృగు మహర్షిని వినియోగించారు. అప్పుడు ఆయన త్రిమూర్తుల సందర్శనార్థం బయలుదేరాడు. మొదట బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. నమస్కారం చేయకుండా ఏమేం మాట్లాడకుండా తన ముందు నిలబడ్డ భృగు మహర్షిని చూసి బ్రహ్మదేవుడికి కోపం వచ్చింది. వచ్చినవాడు తన కుమారుడని తలచి తన కోపాన్ని చల్లబరుచుకొని శాంతించాడు బ్రహ్మ. తర్వాత భృగు మహర్షి అతని నుంచి శంకర్ని దర్శించాలనుకొని వెండి కొండకు వెళ్ళాడు. శివుడు భృగు మహర్షిని చూసి వచ్చిన శివుని గౌరవించకుండా మౌనంగా నిలబడ్డాడు భృగు మహర్షి. కోపంతో శివుడు భృగు మహర్షిని త్రిశూలంతో పొడవబోగా పార్వతి వాదించింది. ఆ తర్వాత భృగు మహర్షి అక్కడి నుండి వైకుంఠపురంలో ప్రవేశించాడు. విష్ణుమూర్తిని చూశాడు. ఆ సమయంలో ఆయన భోగభాగ్యాలతో విలజిల్లుతూ లక్ష్మీదేవి సరస్సున ఉన్నాడు. అప్పుడు వెనక ముందు చూడకుండా భృగు మహర్షి లక్ష్మీదేవి నివాసమైన విష్ణుమూర్తి వక్షస్థలాన్ని తన కాలితో తన్నాడు. విష్ణువు ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా పాన్పు దిగివచ్చి మహర్షి పాదాలను నమస్కరించాడు. తన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. మంచి మాటలతో ఆయనను అననీయించాడు. విష్ణుమూర్తి మాటలకు భృగు మహర్షి పరమానంద భరితుడయ్యాడు. శ్రీహరి నుండి వేడుకోలు తీసుకుని వైకుంఠం నుండి సరస్వతి నది తీరానికి పోయి యజ్ఞం చేస్తున్న ఋషులను కలిశాడు అని చెప్పిన మాటలను బట్టి జ్ఞానరూపుడైన లక్ష్మీనాథుడు సాటి లేని దైవమని నిశ్చయించారు. మునులంతా విష్ణుమూర్తి పాద పద్మాలను మనసులోనే కొలిచారు. మహర్షులంతా కూడా విష్ణును సేవించి అవ్యయమైన ఆనందాన్ని ఇచ్చే వైకుంఠాన్ని పొందారు. అందుకే దేవులలో విష్ణుమూర్తి గొప్పవాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. లక్ష్మీదేవి చెప్పిన ఈ 2 మాటలు వింటే చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. స్వయంగా లక్ష్మీదేవి నీ ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది. లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలను గుర్తుపెట్టుకుంటే మీకు ధన సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా సరే అమ్మవారే వచ్చి మీకు ధనం ఇస్తారు. దౌర్భాగ్యం పోతుంది, ధనలాభం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సకల సంపదలు చేకూరుతాయి. మీ ఇంట్లో సిరిల వర్షం కురుస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, అపార ఐశ్వర్య యోగం, ధనలాభం కలుగుతుంది. ఈసారి లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుతూ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో ఇలా అంటుంది. లక్ష్మి, చాలా రోజుల నుండి నా మనసులో ఒక సంశయం ఉంది. ఆ సందేహాన్ని నేను అడగాల వద్దా అని చాలా రోజుల నుండి ఆలోచిస్తూ ఉన్నాను అంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నీకేం సందేహం ఉంది? ఏ విషయం గురించి అడగాలనుకుంటున్నావో అడుగు అని అంది. అప్పుడు జ్యేష్ఠాదేవి,
ఇలా అంటుంది. లక్ష్మి, మనమిద్దరము అందంలో సమానంగా ఉంటాము. కానీ జనాలు నిన్నే ఎందుకు ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఆదరిస్తున్నారు? నేను ఎక్కడికైనా వెళ్ళినట్లయితే అక్కడ వారి ముఖాల్లో నుండి చిరునవ్వు వెళ్ళిపోతుంది. అందరి ముఖాల్లో నిరాశే కనిపిస్తుంది. నన్ను దరిద్ర దేవత అని అంటారు. నేను ఎవరి ఇంటికి రాకూడదని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఎవరు నన్ను ఆదరించట్లేదు, ప్రేమించటం లేదు. మనమిద్దరం అక్క చెల్లెలం. మరి ప్రజలు మన ఇద్దరిని ఒకేలాగా ఎందుకు చూడటం లేదు అని అడుగుతుంది. అప్పుడు లక్ష్మీదేవికి ఇలా అంటుంది. అక్క, గౌరవ మర్యాదలు అనేటివి అందంగా ఉండి లభించవు. ఆదరించబడాలి అంటే మంచి కర్మలు చేయాలి. ఈ ప్రపంచంలో మనుషులు ఎవరిని ఊరికే గౌరవించరు. ఎవరైతే మంచి చేయాలి ఈ ప్రపంచంలో మనుషులు ఎవరిని ఊరికే గౌరవించరు. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో వారినే గౌరవిస్తారు. మనం జనాల హితం కోసం పనిచేసినట్లయితే, దాని వలన వారికి మంచి జరుగుతున్నట్లయితే ఖచ్చితంగా జనాలు మనల్ని ఆరాధిస్తారు. అందుకే ప్రజలు నన్ను గౌరవిస్తున్నారు. నేను ఎప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినా వారికి సుఖము, సంపదలు ఇస్తున్నాను. వారి ఇంటిని ధనధాన్యాలతో నింపుతున్నాను. నేను వారికి మంచి చేస్తున్నాను గనుక వారు నన్ను ప్రేమిస్తున్నారు. కానీ నీ స్వభావం భిన్నమైనది. నువ్వు ఎవరి ఇంట్లో అడుగు పెడితే వారి ఇంట్లో సుఖ సంతోషాలనేటివే ఉండవు. పేదవారిగా మారిపోతారు. అనారోగ్యాల బారిన పడతారు. గొడవలు పడతారు. వారి జీవితం దుఃఖంతో నిండిపోతుంది. అందుకే ప్రజలు నిన్ను చూస్తేనే భయపడిపోతారు. నిన్ను అందుకే ఎవరు ఆదరించటం లేదు. నిన్ను జనాలు ఆదరించాలంటే జనాల కోసం నువ్వు పనిచేయి. నీ సేవ సహాయాలతో వారిని మనసు గెలుచుకోవని చెప్పింది. లక్ష్మీదేవి చెప్పిన మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చలేదు. అప్పుడు ఆమె మనసులో ఈ లక్ష్మీదేవిని అందరూ గౌరవించడంతో గర్వం పెరిగినట్టుంది. మొత్తం ప్రపంచాన్ని నేనే సంతోషంగా ఉంచుతున్నాను అని, నేను లేకపోతే ఈ ప్రపంచం ఉండదని అని మనసులో అనుకుంటుంది. లక్ష్మీదేవి మాటలు జ్యేష్ఠాదేవికి అస్సలు నచ్చవు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మితో, ఓ చెల్లి, నువ్వు నాకన్నా గొప్పదానివని భావిస్తున్నావేమో. నేనే నీకన్నా గొప్పదానిని. నువ్వు నాకంటే వయసులో పెద్దదానివి కాదు, జ్ఞానంలో కూడా పెద్దదానివి కాదు, శక్తిలో కూడా పెద్దదానివి కాదు, అందంలో కూడా నాకన్నా గొప్పదానివి కాదు. కానీ నువ్వు నాకు ఉపదేశాలు చెప్తున్నావు. నువ్వు నీ శక్తిని చూసుకొని బాగా గర్వపడుతున్నావు. నీ గర్వం తగ్గాలంటే మన ఇద్దరిలో ఎవరో గొప్ప తెలుసుకుందాం. నీకు బాగా అహంకారం పెరిగింది. నువ్వు ఎవరిని కావాలంటే వారిని కోటీశ్వరులను చేయగలవని అహంకారం. నా దగ్గర కూడా శక్తి ఉంది. నేను ఎంత కోటీశ్వరులనైనా సరే బిచ్చగాడిని చేయగలను అంది జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి మాటలకు లక్ష్మీదేవి నవ్వుకొని, అక్క, నువ్వు ఏమైనా చెయ్యి గాని నువ్వు నాకన్నా గొప్పదానివైతే కాలేవు అంటుంది. దానికి సమాధానంగా జ్యేష్ఠాదేవి, ఓ లక్ష్మి, నన్ను తక్కువ అంచనా వేయకు. నా శక్తిని నీకంటే తక్కువేమీ కాదు. నువ్వు ఎవరినైతే కోటీశ్వరుని చేస్తావో నేను వారిని బిచ్చగాడిగా మార్చగలడు. నీకు నా శక్తి గురించి తెలియదు. నువ్వు ఒకరిని రాజుగా చేస్తే ఆ రాజు ఒక బియ్యం గింజ కోసం అడుక్కునే స్టేజ్కి నేను తీసుకెళ్తాను అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి, అక్క, నువ్వు ఎవరిని అనుకుంటే వారిని పేదవారిగా చేయగలవు. కానీ నా కృప ఉన్న వారిని నువ్వు ఏమీ చేయలేవు. నీ శక్తిపై నీకు అంత నమ్మకం ఉంటే నువ్వు చేసే పని నువ్వు చెయ్యి అంది. అలా ఇద్దరి మధ్య పంతం పెరిగిపోయింది. మరుసటి రోజు లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి కలిసి ఒక ఊరిలోని బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళారు. ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ఒక గుడిలో లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉండేవాడు. అతను లక్ష్మీదేవికి పరమ భక్తుడు. ఆ బ్రాహ్మణుడిపై లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి వారి వారి ప్రభావాలను, శక్తిని చూపించాలని అనుకుంటారు. ఆ బ్రాహ్మణుడిపై ఆ శక్తిని ప్రయోగిస్తున్నాను. ఆ బ్రాహ్మణుడు ఒక్క బియ్యం గింజ కోసం కూడా వెతుక్కునేలాగా పేదవాడిగా మార్చేస్తాను. నా శక్తి తెలుసుకొని నువ్వు సిగ్గుతో తల వంచుకునేలాగా చేస్తాను అని జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో అంటుంది. లక్ష్మీదేవి అక్క మాటలు విని నవ్వుకొని ఊరుకుంటుంది. మరుసటి రోజు ఇద్దరు కలిసి బ్రాహ్మణుడు పూజ చేసే గుడికి వెళ్ళారు. లక్ష్మీదేవి, జ్యేష్ఠాదేవి ఇద్దరు సాధారణ స్త్రీలలాగా వేషాలు మార్చుకొని ఆ గుడికి వెళ్ళి కూర్చున్నారు.
గుడిలోకి భక్తులు వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. బ్రాహ్మణుడు గుడికి వచ్చి పూజలు చేసి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చెల్లి, నీ భక్తుడు వెళ్ళిపోతున్నాడు, నీ శక్తిని నువ్వు చూపించు అని అంది. అప్పుడు లక్ష్మీదేవి ఒక లాఠీలాగా ఉన్న పెద్ద ఇత్తడి కర్రను రోడ్డు మీద వేసింది. బ్రాహ్మణుడు ఆ ఇత్తడి లాఠీని తీసుకొని అది ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంది అని ఆ కర్రను తీసుకొని ఇంటికి వెళ్ళసాగాడు. కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆ కర్ర నిండా బంగారు నాణాలు ఉన్నాయి. ఇలా బ్రాహ్మణుడు లాఠీ తీసుకొని వెళ్తూ ఉండగా లాఠీలో ఒక పిల్లవాడు అతన్ని చూసి బ్రాహ్మణుని దానికి ఇవ్వమని అడిగాడు. వద్దే వద్దు, 1 రూపాయి ఇస్తాను, ఈ ఇత్తడి లాఠీని నాకు ఇవ్వండి అంటాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఈ లాఠీని నేనేమీ కొనలేదు కదా అనుకొని 1 రూపాయి తీసుకొని ఆ కర్రను పిల్లవాడికి ఇచ్చేస్తాడు. ఆ కర్రకు రూపాయి వచ్చినందుకు తను చాలా సంతోషించాడు. ఇదంతా చూస్తున్న జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, చూసావా, నా ప్రభావాన్ని, నువ్వు ఆ బ్రాహ్మణుడిని ధనవంతుణ్ణి చేద్దామని అతని బంగారంతో నిండి ఉన్న ఇత్తడి లాఠీని ఇచ్చావు. కానీ నా ప్రభావం వలన ఆ బంగారం కర్రను 1 రూపాయితో అమ్మేశాడు. నీ భక్తుడికి 1 రూపాయి లభించింది. ఆ 1 రూపాయిని కూడా నీ భక్తుడి దగ్గర ఉండనివ్వను. ముందు ముందు ఏం జరుగుతుందో చూడు అని చెప్తుంది. ఇక బ్రాహ్మణుడు వచ్చిన రూపాయిని తన కమండలంలో వేసుకున్నాడు. ఒక నది ఒడ్డున పూలు కొయ్యదలిచి ఆ బ్రాహ్మణుడు కమండలాన్ని కింద పెట్టి పువ్వులు కోసుకుంటూ ఉంటాడు. ఇంతలో ఒక చిన్న పిల్లవాడు అటు నుంచి వెళ్తూ కమండలంలో రూపాయి బిళ్ళను చూసి ఆ రూపాయిను తీసుకొని వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడికి ఈ విషయం తెలియదు. అతడు పూలు కోసే పనిలోనే నిమగ్నమై ఉంటాడు. బ్రాహ్మణుడు పువ్వులు కోసుకున్న తర్వాత కమండలాన్ని పుచ్చుకొని తన ఇంటి వైపు వెళ్తాడు. అలా వెళ్తూ ఉండగా ఆ బ్రాహ్మణుడి దగ్గరకు మళ్ళీ కర్ర కొనుక్కున్న పిల్లవాడు వచ్చి, నేను మీ దగ్గర తీసుకున్న లాఠీ చాలా పెద్దగా ఉంది. మా తాతగారు ఈ పెద్ద లాఠీ వద్దు, చిన్న లాఠీ కొనుక్కోమని చెప్పారు. కాబట్టి మీరు ఈ లాఠీని తీసుకోండి. నేను బజారుకు వెళ్ళి ఇంకొక లాఠీని తెచ్చుకుంటారు అని అంటాడు. దాంతో బ్రాహ్మణుడు సరే అని లాఠీని వెనక్కి తీసుకొని తిరిగి రూపాయి ఇచ్చేద్దామని కమండలంలో చూస్తే రూపాయి ఉండదు. దాంతో బ్రాహ్మణుడు ఎంతో కంగారు పడతాడు. అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడితో, బాబు, ఆ రూపాయి ఎక్కడో పడిపోయింది, కనిపించటం లేదు. నువ్వు నాతో పాటు నా ఇంటి వరకు వస్తే ఇంట్లో రూపాయి తీసి నీకు ఇస్తాను అంటాడు. సరే అని పిల్లవాడు లాఠీని తిరిగి ఇచ్చి బ్రాహ్మణుడితో ఇంటికి వెళ్తూ ఉంటాడు. మళ్ళీ బంగారంతో నిండిన లాఠీ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చింది. అదంతా కూడా లక్ష్మీదేవి చూస్తూ నవ్వుతూ ఉంటుంది. లక్ష్మీదేవి నవ్వుతూ ఉండడం చూసి జ్యేష్ఠాదేవికి కోపం వస్తుంది. అప్పుడు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవితో, ఓ, ఎందుకు నవ్వుతూ ఉన్నావు? ఇప్పుడే కదా ఆట మొదలైంది, నువ్వు చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుడి ఎలా ఆడిస్తాడో చూడు అంది. అప్పుడు బ్రాహ్మణుడు పిల్లవాడిని చూసుకొని ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, మా పిల్లవాడు తెలియక మీ కమండలంలోని రూపాయి కాయను తెచ్చేశాడు, క్షమించండి అయ్యా అని చెప్పి రూపాయి బిళ్ళను తిరిగి బ్రాహ్మణుడికి ఇచ్చేశాడు. అప్పుడు బ్రాహ్మణుడు, ఏం పర్వాలేదు, చిన్న పిల్లవాడు కదా, తెలియక తప్పు చేస్తాడు, వదిలివేయండి అని అంటాడు. తర్వాత ఆ వ్యక్తి అక్కడ నుండి వెళ్ళిపోగానే బ్రాహ్మణుడు ఆ రూపాయి తన వెంట వచ్చిన పిల్లవాడికి ఇచ్చి పంపివేశాడు. ఇక పండితుడు ఒక చేతిలో కమండలాన్ని, ఒక చేతిలో ఇత్తడి లాఠీని పట్టుకొని ఇంటికి నడుస్తూ ఇలా అనుకుంటాడు, ఈ విధంగానే నిజంగానే చాలా పెద్దదిగా ఉంది, దీనిని ఇంట్లో అటక పైన పెట్టేస్తాను, ఇది ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు. లక్ష్మీదేవి ప్రభావంతో జరుగుతుందంతా చూసి ఈశ్వర్తో జ్యేష్ఠాదేవి ఇలా ఆలోచించి, ఇప్పుడు నేనేమి చేయాలి? పండితుడు ఇంటికి దగ్గరగా వచ్చాడు. ఆ బంగారం లాఠీ తన దగ్గరే ఉంది. ఇలా అయితే అతను ధనవంతుడు అయిపోతాడు అని చాలా కంగారు పడింది. ఏ ఆలోచన రాలేదు. చివరికి జ్యేష్ఠాదేవి ఆ బ్రాహ్మణుడి చంపేయాలనుకుంటుంది. అప్పుడు ఆమె లక్ష్మీదేవితో, చూస్తూ ఉండు, నేను ఆ బ్రాహ్మణుడి ధన సంపత్తి మొత్తాన్ని నాశనం చేస్తాను, దానితో పాటే వాడి ప్రాణాలు కూడా తీస్తాను అని చెప్తుంది. తర్వాత జ్యేష్ఠాదేవి ఒక పామును సృష్టించి బ్రాహ్మణుడి దగ్గర పంపించింది. జ్యేష్ఠాదేవి యొక్క
క్రూరత్వాన్ని చూసి లక్ష్మీదేవి అస్సలు కంగారు పడలేదు. బ్రాహ్మణుడికి ఒక పాము తన వైపే రావడం కనిపించింది. పామును చూసి బ్రాహ్మణుడు చాలా కంగారు పడతాడు. తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం పాముకు దూరంగా పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ పాము మాత్రం పండితుడి వెంటే పడుతుంది. ఎంత పరిగెత్తినా ఆ బ్రాహ్మణుడి వెంటే వెళ్తుంది. అప్పుడు బ్రాహ్మణుడు ఆ పాముతో, ఓ నాగరాజా, నేను నిన్ను చేతులు జోడించి అడుగుతున్నాను. నేను నీకు ఏ హాని తలపెట్టలేదు. కానీ నువ్వు నా వెనకాల ఎందుకు పడుతున్నావు? వెంటనే వెళ్ళిపో. నేను ఒక పేద బ్రాహ్మణుడిని. అనవసరంగా నన్నెందుకు వెంబడిస్తున్నావు? త్వరగా వెళ్ళు, లేదా నేను నీ బ్రాహ్మణుననే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి నేను చంపేస్తాను అంటాడు. ఎంత చెప్పినా పాము వినదు. కోపంగా బ్రాహ్మణుణ్ణి కాటువేయడానికి వస్తుంది. ఇక బ్రాహ్మణుడు చేసేదేమీ లేక ఆ ఇత్తడి లాఠీతో పామును కొడతాడు. లాఠీ 2 ముక్కలవుతుంది. దానిలోని బంగారు నాణాలు బయటకు వచ్చి పడతాయి. ఆ బంగారం చూసి బ్రాహ్మణుడు నోటిలో నుంచి మాటలు రావు. కాసేపు తను అలా స్తంభించిపోతాడు. కొంత సమయం తర్వాత తేరుకొని, ఇక ఈ రోజుతో నా పేదరికం తొలగిపోయింది అని చాలా సంతోషిస్తాడు. పామును కొట్టడం వలన ఆ పాముకు చాలా దెబ్బలు తగులుతాయి. దాంతో ఆ పాము చెట్టు తొర్రలోకి వెళ్ళిపోతుంది. ఇక బ్రాహ్మణుడు తను నమ్మిన ఆ లక్ష్మీదేవి ఈ బంగారాన్ని ఇచ్చిందని భావించి లక్ష్మీదేవికి జేజేలు పలుకుతూ ఆ బంగారాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవితో, చూసావా అక్క, గొప్పతనం అనేది ఇవ్వటం వలన, ఒకరికి సహాయం చేయటం వల్ల వస్తుంది. కానీ ఎదుటివారిని బాధ పెట్టడం వలన, ఎదుటివారి చెడు కోరుకోవడం వలన గొప్పతనం అనేది రాదు. ఒకరిని కష్టపెట్టి సంతోషంగా ఉండాలి అని అనుకునేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండరు. ఎదుటివారి సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఎదుటి వాళ్ళ సంతోషాన్ని పాడు చేసేవారు ఎప్పటికీ గొప్పవారు కాలేరు అని చెప్పింది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు. 1 నిమిషంలో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. వద్దన్న డబ్బు వస్తుంది. మీ కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. అదృష్టం వరిస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ కథలను వింటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఈ విధంగా చేయండి. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మీ పైన ఉండే